అందరికీ నమస్కారం. నా పేరు నిఖిత. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనం మొక్కల గురించి తెలుసుకుందాం. మీ ఇంట్లో లేదంటే చుట్టుపక్కల పరిసరాల్లో మీరు వివిధ రకాల మొక్కలను చూసి ఉంటారు. ఎందుకంటే ఇవి చాలా రకాల మొక్కలు. వీటిల్లో ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఈ మొక్కల్లో కొన్ని చిన్నవిగా ఉంటాయి, అంటే ఈ గడ్డిలాగా. ఇవి చిన్నవిగా ఉంటాయి. మరికొన్ని మొక్కలు ఇలా పెద్దవిగా ఉంటాయి, ఈ జామ చెట్టులాగా మరియు ఈ టేకి చెట్టులాగా. ఇంకా ఈ చెట్టు పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మీరు చూసిన మొక్కలన్నీ ఒకే రకంగా ఉన్నాయా, లేకపోతే వాటిల్లో తేడాలు ఏమన్నా ఉన్నాయా? చూడండి, కొన్ని చెట్లు పెద్దవిగా ఉన్నాయి, మరికొన్ని చిన్నవిగా ఉన్నాయి. కొన్ని ఆకులు పెద్దవిగా ఉన్నాయి, ఇక మరికొన్ని ఆకులు చిన్నవిగా ఉన్నాయి. ఇలాంటి తేడాలు మనం చూడవచ్చు. మన శరీరంలో వివిధ భాగాలు ఉన్నట్టు మొక్కల శరీరంలో కూడా వివిధ భాగాలు ఉంటాయి. ఇప్పుడు ఈ మొక్కల భాగాల పేర్లు తెలుగులో మరియు ఇంగ్లీష్లో తెలుసుకుందాం రండి. దీన్ని కాండం అంటారు, ఇంగ్లీష్లో స్టెమ్ అని అంటారు. వీటిని ఆకులు అంటారు, అంటే లీవ్స్. ఇక వీటిని పండ్లు అంటారు, అంటే ఫ్రూట్స్. ఇప్పుడు వాటి వేర్లను చూపిస్తాం. ఇప్పుడు ఉదాహరణకి ఒక మొక్క వేర్లను చూపిస్తున్నాం. వీటిని వేర్లు అంటారు, ఇంగ్లీష్లో రూట్స్ అని అంటారు. ఇది పెద్ద చెట్టు కనుక దీన్ని లాగటం సాధ్యం కాదు కనుక ఈ చిన్న మొక్కని లాగి దీని వేర్లు చూపిస్తున్నాం. అదే పెద్ద చెట్టుకైతే వేర్లు చాలా పెద్దగా ఉంటాయి. అన్ని మొక్కలలో సాధారణంగా కాండం, వేర్లు ఇంకా ఆకులు ఉంటాయి.